ఎండి గుర్రాల మీద స్వారీ చేస్తూ రోహిణి కార్తీ వచ్చి వారం రోజులైంది. తొలకరి వానలు ఇంకా మొదలు కాలేదు. దుమ్ము ధూళితో కూడిన ఎర్రగాలులు సాయంత్రాల నుంచి కాకుపరుస్తున్నాయి. మట్టి పని నుంచి తోటి కూలీలతో కలిసి లక్ష్మమ్మ ఇంటికి వచ్చేసరికి తమ్ముడి దగ్గర నుంచి నాయన తిండి మానేసిండు, సీరియస్గా ఉంది, రమ్మంటూ ఉత్తరం వచ్చింది. పొద్దుకూకుతోంది. వెళ్ళాలని ఆతృతగా ఉంది. బస్సులుండే సమయం కాదు, నడిచే దూరము కాదు. ఏం జరిగిందో ఊహించేందుకు ప్రయత్నిస్తూ రాత్రంతా గడిపింది. ఉదయమే ప్రయాణమై 10 గంటలకంతా ఊరు చేరుకుంది. ఇంట్లోకి వెళ్ళి చేసంచి చిలక్కొయ్యకు తగిలిస్తూ కుశల ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. కాళ్ళు ముఖం కడుక్కుంటూ చూపులతో వెలికింది. మంచినీళ్లు తాగుతూ పరిసరాల్ని పరిశీలించింది. చివరకు తమ్ముని అడిగింది, నాయనేడిరా అంటూ. కొట్టంలో అతని స్వరం జీరగా పలికింది. సేసంచిలోని అర్చుపల్లలో కొన్ని తమ్ముడి పిల్లలకిచ్చి సంచితో కొట్టంలోకి నడిచింది. నులక మంచం మీద వెల్లకిలా పడుకుని ఉన్నాడు ఆయన. కళ్ళు మూసుకొని ఉన్నాడు. తెల్లగా జానడు పొడవున పెరిగిన గడ్డంతో, కండరాలేని ఎముకల గూటి శరీరంతో తపస్సమాధిలో మునిగిన మునీశ్వరుడిలా ఉన్నాడు. నాయనా పిలిచింది. ఓ నాయనా. కళ్ళు తెరిచాడు. స్పష్టత కోసం టపటపా రెప్పలాడుతూ చూశాడు. పోల్చుకోలేని నిస్సహాయత కళ్ళలో స్రవించిన నీటి తడిపై ప్రతిఫలించింది. ఎవరు? హీన స్వరంతో ప్రశ్నించాడు. నేనేలే నాయనా. కళ్ళు పోల్చుకోలేని రూపాన్ని చెవులు పసిగట్టాయి. చేతులు రెండు వజవజా వణుకుతూ ఆప్యాయంగా పైకి లేచాయి. లచ్చుమ్మా అంటూ లేచేందుకు ప్రయత్నించబోయాడు. పడుకో పడుకో వారించింది. ఎప్పుడొచ్చినావమ్మా? పిల్లలు బాగుండారా అడిగాడు. శరీరంలోకి ఏదో అర్థం కాని సత్వ వచ్చి చేరింది ఆయనకు. వాడేసిన జాబు నిన్న మాపిటేల వచ్చింది. పొద్దున్న లేచి పరిగెత్తుకుంటూ వస్తాండా. సంచిలోంచి అరటిపండు తీసి వలిచి, ఇదిగో ఈ పండు తిను నాయనా అంటూ ముందుకు చాచింది. ఏందమ్మా అది? అరటిపండులే. వద్దమ్మా వద్దు. వాని సొమ్ము కాదులే ఇది. నేను కష్టం చేసిన లెక్కతో కొలక్కొచ్చిన. కళ్ళు మూసుకొని మౌనంగా ఉన్నాడు. కొద్దిసేపు తర్వాత తల అడ్డంగా ఊపుతూ వద్దమ్మా అన్నాడు. రెప్పల చాటు నుంచి ఉబికి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది కన్నీరు. ఒకరోజు కూలి ఖర్చు పెట్టి ఉంటుందామె. తన చేతి పండైనా తింటాడని కొండంత ఆశతో వచ్చి ఉంటుంది. నువ్విట్లా కూడు తినకుండా ఎన్ని రోజులు బతుకుదామని బాధగా అడిగింది. సజ్జామని. పరువుగా బతికేటోడు వానికి చెడ్డ పేరు రాదు? రావాలని ఆశ్చర్యపోయిందామా. గారాబానికి అర్థం తెలిసేలా వాడిని సాకినవాడు, వాడి బాగు కోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడినవాడు ఇప్పుడు వాడి చెడ్డనే కోరుకుంటున్నాడంటే ఆందోళన కలిగింది మనస్సులో ఆమెకు. వాడు నీ కొడుకు నాయనా చెప్పింది. కాదన్నట్లుగా తల ఊపాడు. నా చేతి పిడిస తింటూ ఉన్నప్పుడు వాడు నా కొడుకు. ఇప్పుడు వాడి చేతి పిడిస నేను తింటానులా. నేనే వాడి కొడుకును. నేను వాడిని ఎట్లా సాకినో వాడు నన్నట్లే సాకాలమ్మి చెప్పాడు. చదువుకున్నోడు, ఉద్యోగం చేసుకునేటోడు. వాడేమంతా పనికిమాలినోడు కాదులే నాయన. కానీ దాన్నే నన్ను ఈ గొడ్ల కట్టంలో పడేసిండు. ఆయన బాధ అర్థమైంది. ఈ ఎండాకాలం మిద్దెలో ఉడుకని కొట్టంలో మంచమేసి ఉంటాడులే. ఈమె మేలు కాదు నీకు? అట్లా అనుకొని నన్ను కొట్టంలో వేయలా. నా కంపు దూరంగా ఉండాలనే బాధ సుడులు తిరిగింది ఆయన కంఠంలో. లేని ఓపిక తెచ్చుకొని గుండె ముడివిప్పాడు. కోడలి అనాదరణ, కొడుకు నిర్లక్ష్యాన్ని గురించి వాపోయాడు. ఈ బతుక్కంటే సావే నయమం అని నిర్ణయించుకున్నట్లుగా కూడా చెప్పాడు. నా సాగుతోనన్నా వానికి బుద్ధి రావాలా, వాని అట్టాడి కొడుకులందరికీ తెలివి రావాలా చెప్పాడు. వాడేం చేస్తాడు? ఆ అమ్మ అట్టాటి రేపాయా. పొద్దున్న ఉద్యోగానికి పోతే మా పిటేలా ఇంటికి వచ్చేటోడు. వానికి ఏం తెలుసునాయనా?
తమ్ముణ్ణి సమర్థించింది. చేసేదంతా వాడేనే కసిగా అన్నాడు. అయితే మా ఊరికి రా, నాకన్నే ఉందువు కానీ అంది. క్షణకాలం ఆయన చెవులు అర్థం చేసుకోలేకపోయాయి. అర్థమైన తర్వాత నమ్మలేకపోయాయి. నమ్మకం కలిగిన తర్వాత భరించలేకపోయాయి. శరీరం వజవజ వణికింది. వణికే చేతులెత్తి ఆమె చేతులను గట్టిగా పట్టుకున్నాడు. జారిపోతాయేమోనన్నంత భయంగా ఆమె అరచేతుల్ని చెంపల కానించుకున్నాడు. కూలి పని. ఆమె అరచేతుల్లో పండించిన బొబ్బల కాయలు అతని చెంపలకు ముళ్ళుల్లా గుచ్చుకుంటున్నాయి. ఆమెకు అలాంటి బతికిచ్చింది తనే. పని చేస్తే కడుపు నిండాల, లేకుంటే పస్తులుండాల. ఆమె తన నోటుగాడి ముద్దలో సగం తుంచి తనకిస్తానంటోంది. ఆమె కోసం తనేం చేశాడని. ఏం నాయనా, మా ఊరికి రావా అడిగింది మళ్ళీ. తల అడ్డంగా ఊపాడు. రానమ్మా, నువ్విట్లా కూడి లుగ్గబట్టి ఎండుతా ఉంటే మాకాడ తిండి సహించదా? ఈడ సరిపోలేదు. సరే, మా ఊరికి రానాయనా. మా కుండలో కలిగింది మాతో పాటే ఇంత తిందు కానీ మా పిల్లల్లో నిన్ను ఒకనిగా సాక్కుంటా అంది గద్గదంగా. కరిగిపోయాడు ఆయన. కన్నీళ్లు ఉబికి వచ్చాయి. మనస్సు మూగగా రోధించసాగింది. నన్ను క్షమించమ్మా, నీతోటి రాలేను, నీ చేతి పిడిసా అరిగించుకోలేను. కాలిపోయే నా బతుక మీద ఆ ఆముదమంటిన తమలపాకులా కప్పుకోకు తల్లి. నీకు నేనేమిచ్చినానమ్మా? పుట్టుకనిచ్చినాను, అంతే కదా. వానితో బాటే నువ్వు పుట్టినా వాని దారులు ఏమన్నా నీకు ఇచ్చిన్నా? బర్రె తోకలంట నిన్ను, బడిగోడల్లోకి వాడిని పంపిన. నన్ను క్షమించు తల్లి. వాని చదువు కోసం నీ పెళ్ళయ్యేదాకా రెక్కలు ముక్కలు అయ్యేటట్లు నీ చేత పని చేయిస్తేని నీకేమిచ్చినానమ్మా? ఏమీ ఇలా. నీ ఎంగిలి పాలు తాగినానికే అన్నీ ఇచ్చిన. ముషిలోళ్ళని సాకాలన్నా, వాళ్ళకు తల కరివి పెట్టాలన్నా, వాళ్ళ వంశం నిలపాలన్నా, వాళ్ళ ఆస్తిని తినాలన్నా హక్కులన్నీ వాళ్ళకే ఇచ్చిన. వాడిని నా వరసుని చేసేందుకు నిన్ను దూరంగా ఇసిరేసిన. నీకు చీరసారల్ని కూడా ఎగేసి వాని కోసం ఖర్చు చేసిన. వాని సుఖాల కుర్చీ ఎక్కించేందుకు మీ అమ్మ ఆరోగ్యాన్ని, నా ఊపిరిని, జవసత్వాల్ని కూడా ఖర్చు చేసిన. వాడిప్పుడు నా ముసలి వాసన భరించలేకపోతున్నాడని, పిడిసబెట్టలేదని గొడ్ల కట్లంలో పడేశాడని కరిగి కరిగి కన్నీటి ఏటివైపు పరిగెత్తుకొచ్చావు. వద్దు తల్లి, వద్దు. నన్ను జారిగా చూడొద్దు. నాకు అలా జరగాల్సిందే. కొడుకును ఒక కంట, కూతురు ఒక కంట చూస్తే నాలాంటి తండ్రులకు ఇట్లా జరగాల్సిందే. నన్ను ఈ శిక్షను అనుభవించని తల్లి లోపల ఆక్రోశించాడు. మూసిన కనురెప్పల చాటు నుంచి కన్నీళ్లు ధారాపాతంగా కురుస్తున్నాయి. కొంత అర్థమైంది ఆమెకు. సంచి అక్కడే వచ్చి మెల్లగా లేచింది. ఇంట్లోకి వెళ్ళింది. ఎట్లారా అంది తమ్మునితో విషయం చెప్పి. ఆస్తి అంతా నా కోసం ఖర్చు చేసి ఇప్పుడు నీ కాడ తినాలంటే అభిమానపడుతున్నాడు అన్నాడు అతను. ఆడనో ఒక చోట ఒక పిడిస తినాలి కదా బాధగా అంది. నా ఉద్దేశము అదే అక్క. ఆయన్ను పసిపిల్లోడిలా చూసుకునే బాధ్యత మాకుంది. కాబట్టి మేము పోషించే పద్ధతి ఎంత బాగున్నా ఆయనకు తృప్తి ఇవ్వడం లేదు. నా భార్య ఏమంత ఓపిక మనిషి కాదు. ఎవరో ఒకరు కొత్త వాళ్ళు వస్తుంటారు. వాళ్ళ ముందు ఈయన దగ్గుతా ఊస్తూ ఉంటే ఏం బాగుంటుంది. అందుకే ఆయన మంచాన్ని కొట్టబులకి చేరిస్తే అలిగి తిండి తాలిచ్చిండు. మీ కాడ అదేం ఉండదు. వేలకింత పడేస్తే చాలు, అదే అపురూపంగా భావిస్తాడు. ఎందుకంటే ఆ బాధ్యత నీరు కాదు కాబట్టి. తమ్ముని కేసి పరిశీలనగా చూసింది. వీడేనా ఇట్లా మాట్లాడేది అన్నట్లుగా చూసింది. అట్లని నీ కాడ ఊరికే తినడు. నెలకింత లెక్క పంపిస్తా అంట, కూడుబెట్టు చెప్పాడు. చురచురా చూసిందామె. నాయనకు తిండి పెట్టడానికి మీ కాడ నేను లెక్క తీసుకోవాలంటారా అంది. తలంచుకున్నాడు అతను. ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు అంటూ తండ్రి వద్దకు నడిచింది. కళ్ళెత్తి చూశాడు. పక్కనే కూర్చొని ఆయన కళ్ళలోకి దీనంగా చూస్తూ అంది. నాయనా, నేను తెచ్చిన పండు కూడా తినవా అని బ్రతిమలాడింది. భంగపడింది. కన్నీళ్లు పెట్టుకుంది. చివరకు ఎలాగైతేనే ఆయన చేత పండు తినిపించింది. నిమ్మరసం ఇచ్చింది. నీళ్ళు కూడా తాపించింది. తర్వాత అడిగింది, నాయనా, నువ్వు మా ఊరికి రావాలి నాయనా అని.
రాలేనమ్మా. మా పిల్లలకు తోడుగా మా ఇంటికి పెద్ద దిక్కుగా ఉండు గానిరా. హృదయం కదిలిపోయింది ఆయనకు. నా మీదెందుకమ్మా నీకింత మరులు? నిన్ను నేనేనాడు ఇంత ఇదిగా చూసుకోలేదే. మంచి రైకి గుడ్డ కూడా కుట్టిలా నీకు అన్నాడు గొంతు జీరబోతుండగా. కళ్ళెంట నీళ్లు ఉబికి వస్తుండగా, మగ దిక్కు లేకుండా పడున్న నీకు చెయ్యన్నాంది లేదే. ఆ మాటలతో పనిలే, నువ్వు మా ఊరికి రావాలా. రాలేనమ్మా. నువ్వు కూడు నీళ్ళు ఉగ్గబట్టి సత్తా అంటే నేను చూడలేను. నీతో పాటు నేను కూడా తిండి మానేసి ఈడనే పడుంటా దృఢంగా చెప్పింది. అమ్మా ఆందోళనగా అన్నాడు. నేను ఏడుంటే తిండి లేక ఆడ నా పిల్లలు కూడా చస్తారు. అందరూ కలిసే చద్దాంలే చెప్పింది బావురుమన్నాడు. తర్వాత మాట్లాడింది ఆమె రాళ్ళు కరిగిపోయేలా. చివరకు ఒక షరతు మీద ఒప్పుకున్నాడు. వాడు నెలకింత నీకు లెక్క పంపించాలా, అట్లయితే వస్తా. తనని ఇంకా ఆడపిల్లలాగానే చూస్తున్న తండ్రికేసి నిస్సహాయంగా చూసింది ఆమె. రెక్కల కష్టంతో తన పిల్లలకే కడుపు నిండా తిండి పెట్టుకోలేని ఆమె జీవితంపైకి గొంగలి పురుగులా పాకటం ఆయనకు ఇష్టం లేదు. అందుకే జీతం ఒళ్ళంబడిక కూతుల వెంట వారి ఊరికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయనకు హాయిగానే ఉంది. పెద్ద పిల్లలిద్దరూ తల్లి వెంట కూలికిపోతే మిగిలిన ఇద్దరు చిన్నపిల్లలతో బాగా పొద్దుపోతోంది. వాళ్ళ బీర తిండి నోటికి చాలా రుచిగా ఉంది. కాలే కాలే జొన్న సంగటితో లేత వంకాయ తాలింపన్న, కాల్చిన ఒట్టిసేపన్న, వంకాయ మీద బొట్టన వేడి దరువన్న, చింత చిగురు పప్పన్న, మామిడి పిందెల పచ్చడన్న, తోటాకు సారకమన్న మరీ మరీ మరులు పెరుగుతోంది ముసలాయనకు. ముఖ్యంగా ముసలి కంపు అని చీదరించుకోకుండా డొక్కల్లో పడుకొని కథలు చెప్పించుకుంటూ నిద్రించే ఆ పిల్లల ఆప్యాయత అనురాగాలకు పులకరించిపోతున్నాడు. ఈ మధ్య ఓ సిద్ధాంతం కూడా తయారు చేశాడు. ప్రతి తండ్రి ఆస్తిలో కూతురికి వాటా ఇచ్చి అవసాన దశలో ఆమె దగ్గరే గడపాలి అంటూ. తనే ఏదీ ఇవ్వలేకపోయాడు. ఆలోచించాడు. చేయి మెల్లగా బొడ్డో తడిమింది. పంచె చివరి ముడిలో జాగ్రత్తగా ఉన్నాయి తను ముచ్చటగా పెట్టుకునే చెవి కమ్మలు. మొన్నటిదాకా చెవులకుండేటివి. జబ్బు పడినప్పుడు కోడలు పిక్కుంటుందేమోనని బొడ్లో దాచుకున్నాడు. ఎన్ని అవసరాలు వచ్చినా వాటిని అమ్మలేదు. ఎందుకంటే అవి తన జేజినాయన తనకు మురిపెంగా ఇచ్చినవి కాబట్టి. గిన్నెలో అన్నం పెట్టి తీసుకొచ్చింది లచ్చుమ్మ. ఇగో ఇది తీసుకోమ్మా అంటూ అరిచేయి చేశాడు. చూసింది ఆమె, గ్రహించింది. బువ్వ తిన్నాయనా అంది. ఇది తీసుకొని దాచిపెట్టుకో. ఏడ దాచుకోవాలా? వాకిలేని ఇంట్లో నీకానే పెట్టుకో అంది నిర్లిప్తంగా. తిరిగి బొడ్లో దొప్పుకున్నాడు. రోజులు దొర్లిపోతున్నాయి. ఎండాకాలం దాటింది. వానాకాలం పరుగు తీసింది. చలి వలువలు ధరించి మార్గశిరం వచ్చింది. ముసలాళ్లకు యమగండమైంది. చలి ఊపిరితిత్తుల్ని నొక్కేస్తోంది. తెల్లవార్లు రామనాభపు ఊతకర్రతో బరువుగా నడుస్తున్నాయి ఊపిరులు. రాత్రంతా మేలుకొని ఎదల మీద అమృతాంజనం రుద్దుతూ ఏవేవో సపరేలు చేస్తోంది ఆమె. డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళమని కూడా చెప్పేందుకు నోరాడలేదు ముసలాయనకు. తను బతకటం కష్టం అనుకున్నాడు. అప్పుడు జ్ఞప్తికొచ్చాడు కొడుకు. తను కసిగా వాడి చేత లెక్క వసూలు చేస్తున్నాడు. అందుకేనేమో తను చూసేందుకు కూడా రాలేదు వాడు అనుకున్నాడు. ఆలోచన మొదలైంది. రాత్రి అరికాళ్లను గోరువెచ్చటి నీటిలో కడిగి ఆముదం పట్టిస్తున్న కూతురితో అన్నాడు. అమ్మా, తల కొరివి పెట్టేందుకన్నా వాడు వచ్చాడా రాడా అని. ఆయనకేసి పరిశీలనగా చూసిందామె. దీర్ఘంగా నిట్టూర్చింది. కొడుకు చేత కార్డు తెప్పించి జాబు రాయించింది. వారం తిరగకుండానే అతను వచ్చాడు. పరామర్శించాడు. ఎవరో డాక్టర్ని పిలుచుకొచ్చాడు. ఇంజెక్షన్లు ఇప్పించాడు. మాత్రలు తెప్పించి ఎలా వాడాలో వివరించాడు. సాయంత్రానికి తిరిగి ఊరెళ్ళిపోయాడు. కలలాగా జరిగిపోయింది అంతా. మాఘమాసాంతానికి చలి తగ్గింది. ఆయాసం కూడా తగ్గింది ముసలోనికి. కానీ ఆరోగ్యం కుదుట పడలేదు. ఒంట్లో శక్తి బాగా క్షీణించింది. అప్పుడప్పుడు వంశాంకురాలు జ్ఞప్తికొస్తున్నారు. పుట్టి పెరిగిన తావు కళ్ళ ముందు మెదులుతుంది. వానికి వచ్చిన పెళ్ళాం పెద్దమ్మ. మాటకొస్తే అలువుద్ది. వాడేం చేస్తాడు పాపం? సంసారం నాశనం చేసుకుంటాడా?
రాత్రి తిండి తింటూ స్వగతంలా అన్నాడు ఒకరోజు. వింటూ అన్నం కలిపి ముద్దలు చేసి అందిస్తోంది ఆమె. ఆయన ఆరోగ్యం అంతకంతకు క్షీణిస్తోంది. మంచం మించి లేవటం కూడా కష్టంగానే ఉంది. లక్ష్మమ్మ ఓపిగ్గా పసిపిల్లాడిలా చూసుకుంటుంది ముసలోన్ని. అబ్బనికింత కూడి లేని ఎదవాని లోకం తిట్టుకుంటుందేమో లక్ష్మమ్మ వాణ్ణి. నా మూలంగా వానికి ఎంత చెడ్డ పేరు వచ్చామ్మే బాధపడ్డాడు. ఇంకో రోజు పాల్గొన మాసపు చివరి రోజులు వచ్చేసరికి ఎండ బాగా ముదిరింది. గుండెల్లో ఆయాసం ఎక్కువ అవుతుంది. భరించరాని వేడిమి, శరీరం అంతా సూదులతో పొడిచినట్లు. ఒక సాయంత్రం చెవుల సోకిన వార్త ఆయన హృదయాన్ని కల్లోలపరిచింది. కొడుకు 3 నెలల పాటు ఉద్యోగంలోంచి సస్పెండ్ అయ్యాడట. తెగ బాధపడ్డాడు. వంశానికంతా చెడ్డ పేరు తెచ్చే నా కొడుకు అంటూ వాపోయాడు. చైత్రమాసం దాటేసరికి వేడిని తట్టుకోలేని స్థితి వచ్చింది. అరగంటకోసారి తడిపిన గుడ్డతో ఒళ్ళంతా తొడవాలి, తల మీద నీళ్లు చల్లాలి, పడకను తడి చేయాలి, గొంతును తేమ చేయాలి. అక్కడికి దగ దగ అంటూ అరుస్తున్నాడు. అవసాన కాలం సమీపించింది. సరిగ్గా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. లక్ష్మమ్మ నిద్రాహారాలు మాని సేవలు చేస్తోంది. బంధువులు వచ్చారు. కొడుకు, కోడలు, మనమళ్ళు వచ్చారు. కొడుకును దగ్గరగా పెంచుకొని ఆయన ఆప్యాయంగా ఒళ్ళంతా తడిమాడు. చేతుల్ని వదలకుండా పట్టుకున్నాడు. కొడుకు కేసి చూస్తూ ఏవో సైగలు చేశాడు. లక్ష్మమ్మకు అర్థమయ్యి అర్థం కాకుండా ఉన్నాయి ఆయన సైగలు. అందరినీ దూరంగా పొమ్మన్నాడు. మినుకు మినుకుమంటున్న కొడుకు కళ్ళలోకి లోతుగా చూశాడు. ఉద్యోగం పోగొట్టుకున్న ధైర్యం కొడుకు ముఖంలో ఆయనకు కొండంత కనిపించింది. అతని చేతిని తన నడుము మీదకు లాక్కుని పంచచెరుగున్న ఉన్న ముడిని అందించి విప్పమన్నట్టుగా సైగ చేశాడు. ముడి విప్పాడు అతను. పాతకాలం నాటి మగాళ్ళు పెట్టుకునే చెవి కమ్మలు. దాచుకో అన్నట్టుగా సైగ చేశాడు. ఈ దృశ్యం కళ్ళబడినా చూడనట్లే నటించింది లక్ష్మమ్మ. తెల్లవారుజామున శ్వాస వదిలాడు ముషిలాయన. బంధువులు గొల్లుమన్నారు. కొడుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు. లక్ష్మమ్మకు మాత్రం దుఃఖం రాలేదప్పుడు. తండ్రి సైగల ద్వారా వెలువిచ్చిన కోరిక మేరకు ఆయన శవాన్ని ఊరికి తీసుకువెళ్ళేటప్పుడు తన్నుకొచ్చింది ఆమెకు దుఃఖం. మొగుడు చనిపోయినప్పుడు కూడా రాని దుఃఖం. సంగటి లేక పిల్లలు బోరుమన్నప్పుడు కూడా రాని దుఃఖం. తండ్రి చస్తానన్నప్పుడు కూడా రాని దుఃఖం. చచ్చే ముందు సైతం మరవకుండా తనను కూతురుగానే గుర్తుంచుకున్న తండ్రి అపారమైన జ్ఞాపక శక్తిని తలుచుకొని మరీ మరీ కుమిలి కుమిలి ఏడిచింది. ఏడుస్తూనే ఉంది.